శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయము కర్మయోగం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ పాపరహితుడా, భగవత్ ప్రాప్తికి కల రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి. ధ్యాన నిష్టయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము, పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. ద లార్డ్ సెడ్, ఓ సిన్లెస్ వన్, the two paths leading to enlightenment were previously explained by me. The path of knowledge for those inclined towards contemplation, and the path of work for those inclined towards action. Annad bhavanti bhutani parjanyadanna sambhava యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయడం వలన వర్షాలు కురుస్తాయి మరియు యజ్ఞం నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణ వల్లే సాధ్యమవుతుంది. All creatures live on food, and food is produced by rains. Rains come from the performance of yajna, and yajna is produced by the performance of prescribed duties, that is karma. Karmanaiva hi samsiddhi mastita janakadaya లోక సంగ్రహమేవాపి సంపశ్య కర్తుమర్హసి. తమ ధర్మములను విహిత కర్మలను నిర్వహించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు కదా. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపడానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. By performing their prescribed duties, King Janak and others attained perfection. You should also perform your duties to set an example for the good of the world. Yadyadacharati shrestha tattadevetaro jana sayat pramanam kurute lokastadanu vartate. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు ఆచరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. వాట్ ఎవర్ యాక్షన్స్ గ్రేట్ పర్సన్స్ పర్ఫార్మ్, కామన్ పీపుల్ ఫాలో. వాట్ ఎవర్ స్టాండర్డ్స్ దే సెట్, ఆల్ ద వరల్డ్ పర్స్యూస్. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వర. సమస్త కర్మలను వివేక బుద్ధితో నా యందు సమర్పించు. ఆశను విడిచిపెట్టి మమతను వదిలిపెట్టి దుఃఖానికి దూరమై యుద్ధంలో పోరాడు. పర్ఫార్మింగ్ all works as an offering unto me, constantly meditate on me as the Supreme, become free from desire and selfishness, and with your mental grief departed, fight Arjun. Shreyan swadharmo viguna paradharmat swanustitat స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా ఆచరింపబడిన పరధర్మం కన్నా గుణం లేనిదైన స్వధర్మమే మేలు. స్వధర్మాచరణలో మరణం సంభవించినా మంచిదే.
పరధర్మం భయంకరము, ప్రమాదకరము, ఆచరింపకూడనిది. It is far better to perform one's natural prescribed duty, though with faults, than to perform another's prescribed duty, though perfectly. In fact, it is preferable to die in the discharge of one's duty than to follow the path of another, which is filled with danger. Sri Bhagavanuvacha కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. భగవంతుడు ఇలా అన్నాడు, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనికి తృప్తి లేదు. మహాపాపాలకు కూడా ఇదే కారణం. ఈ కామాన్ని, క్రోధాన్ని నాశనం చేసే శత్రువు అని తెలుసుకో. ద సుప్రీం లార్డ్ సెడ్, ఇట్ ఈస్ లస్ట్ అలోన్ విచ్ ఈస్ బోర్న్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ లేటర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యాంగర్. నో దిస్ యాజ్ ద సిన్ఫుల్ డేంజరస్ ఎనిమీ ఇన్ ద వరల్డ్. ధూమేనా వ్రియతే వన్నీ యథా ధర్మో మలేన చ యథోల్భేనావృతో గర్భ తథా తేనేధమావృతం. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, మావి చేత గర్భం నందు శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానం కామం చేత కప్పివేయబడుతుంది. జస్ట్ యాజ్ ఫైర్ ఈజ్ కవర్డ్ బై స్మోక్, ఎ మిర్రర్ ఈజ్ మాస్క్డ్ బై డస్ట్, అండ్ an embryo is concealed by the womb, similarly one's knowledge gets shrouded by desire. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. అర్జున, కామము ఎన్నటికీ తీరనిది, అగ్నిలాగా తృప్తి చెందనిది, ఆశారూపమైనది. జ్ఞానికి నిత్యశత్రువు. కామంతోనే జ్ఞానం కప్పబడి ఉంది. ద నాలెడ్జ్ ఆఫ్ ఈవెన్ ద మోస్ట్ డిజర్నింగ్ గెట్స్ కవర్డ్ బై దిస్ perpetual enemy in the form of insatiable desire, which is never satisfied and burns like fire, O son of Kunti. Indriyani manobuddhir syadhisthanamuchyate etairvimoha yatyesha జ్ఞానమావృత్య దేహినం. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నివాస స్థానాలు. వీటి ద్వారా కామం జ్ఞానాన్ని కప్పి జీవునికి మోహాన్ని కలిగిస్తుంది. ద సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ సెట్ టు బి బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ డిజైర్. త్రూ దెమ్ ఇట్ క్లౌడ్స్ వన్స్ నాలెడ్జ్ అండ్ డెల్యూట్స్ ద ఎంబాడీడ్ సోల్. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం వ్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా, మొదట ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చుకో. జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము అనే శత్రువును నిర్మూలించు. Therefore, O best of the Bharatas, in the very beginning bring the senses under control and slay this enemy called desire, which is the embodiment of sin and destroys knowledge and realization. Indriyani paranyahu indriyebhya param mana manasastu para buddhi yo buddhe paratastu sa. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి.
ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరి బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. The senses are superior to the gross body, and superior to the senses is mind. Beyond the mind is the intellect, and even beyond the intellect is the soul. Evam buddhe param buddhva samstabhyatmanamatmana jahi shatrum mahabaho కామరూపం దురాసదం. అర్జున, ఈ విధంగా ఆత్మను బుద్ధి కంటే శ్రేష్టమైనదిగా తెలుసుకో. బుద్ధి చేత మనసును నిగ్రహించు. ఈ కామశత్రువును జయించుట సుసాధ్యం కాదు, దీనిని ఎలాగైనా జయించు. Thus knowing the soul to the superior to the material intellect, O mighty armed Arjun, subdue the lower self by the higher self and kill this formidable enemy called lust. ఇది తృతీయోధ్యాయము కర్మయోగము సంపూర్ణం.